హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం అక్కమ్మగుడు పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే ఉదయం 8 గంటలు. ఆకాశం నిర్మలంగా ఉన్న మేఘన మనసులో మాత్రం కారు మబ్బులు కమ్ముకొని ఉన్నాయి. ఈరోజు అక్క పుట్టినరోజు. తను బతుకుంటే ఈ పాటికి ఇల్లంతా పండగలా ఉండేది. కొత్త బట్టలు, పాయసం సువాసనలు, బావగారి హడావిడి అంత సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. మేఘన అద్దం ముందు నిలబడి ఉంది. మంచం మీద అక్కకి ఇష్టమైన ముదురు ఎరుపు రంగు కాంచీపురం పట్టుచీర పరిచి ఉంది. దాన్ని తాకటానికి కూడా మేఘం చేతులు వణికాయి. ఆ చీరలో అక్కను ఎన్నోసార్లు చూసింది. ఇప్పుడు ఆ చీర తను కట్టుకోవాలి. అక్క స్థానంలో నిలబడాలి. ఇది విధి విసిరిన వింత సవాలు. తలుపు దగ్గర శబ్దం వినిపించి వెనక్కి తిరిగింది. కాంతమ్మ గారు గుమ్మం దగ్గర నిలబడి మేఘన్ని ఎగాదిగా చూస్తున్నారు. ఏమై ఇంకా తయారవ్వలేదా? గంటల తరబడి అద్దము నిలబడితే చీర కట్టుకున్నట్లు కాదు. గుడికి టైం అవుతుంది, ఆనంద్ ఇప్పటికే కింద వెయిట్ చేస్తున్నాడు అని గద్దించారు. మేఘన చీర చేతిలోకి తీసుకుంటూ, ఇదిగో అత్తయ్య, 5 నిమిషాల్లో వచ్చేస్తానంది. కాంతమ్మ గారు వెటకరంగా నవ్వారు. ఆ చీర మాధవికి ఆనంద్ మొదటి పుట్టినరోజు కొన్నాడు. అది కట్టుకుంటే నువ్వు మాధవ్ అయిపోవు. కేవలం ఆ చీరలో ఉన్నంతసేపు మాధవిలా నటించాలు. ఆనంద్ మనసులో నువ్వెప్పటికీ రెండో పెళ్ళానివే అన్న సంగతి మర్చిపోకు అని మనసును గాయపరిచే మాట ఒకటి విసిరి వెళ్ళిపోయారు. ఆ మాటలు మేఘన గుండెల్లో ముళ్ళులా గుచ్చుకున్నాయి. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ వెంటనే తుడుచుకుంది. ఇప్పుడు ఏడిస్తే కళ్ళు ఎర్రబడతాయి. బావగారు చూస్తే బాధపడతారు. ఆయన ఇచ్చిన వెండి గొలుసు మెల్లో వేసుకుంది. ఆ ఎమ్మని అక్షరం తన గుండెను తాకుతూ ఉంటే ఏదో తెలియని ధైర్యం వచ్చింది. తయారై కిందకి వచ్చేసరికి ఆనంద్ హాల్లో సోఫాలో కూర్చుని చిన్నితో ఆడుకున్నాడు. మేఘని చూడగానే అతని చూపు ఆగిపోయింది. ఎరుపు రంగు చీరలో నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో, మెడలో వెండి గొలుసుతో మేఘన అచ్చం దేవతలా ఉంది. ఒక్క క్షణం ఆనంద్కి మాధవ్ గుర్తొచ్చింది. కానీ మరో క్షణం వాస్తవంలోకి వచ్చాడు. ఎదురుగా ఉన్నది మేఘన, తన భార్య. బాగున్నావు మేఘన అన్నాడు ఆనందం మృదువుగా. ఆ కంఠంలో మెచ్చుకోలు ఉంది, కానీ ఆకర్షణ లేదు, గౌరవం ఉంది. మేఘన తలదించుకుని థ్యాంక్స్ బావగారు, చిన్నిని నేను ఎత్తుకుంటాను అంది. కాంతమ్మ గారు వంటింట్లోంచి వచ్చి చేతిలో ఒక సంచి ఆనందకిచ్చారు. ఇదిగోరా, మాధవ్ పేరు మీద అర్చన చేయించు. ప్రసాదం మర్చిపోకుండా తీసుకురా. నేను రాలేను, నా కాళ్ళు లాగుతున్నాయి. ఈ పిల్లని చూస్తూ కూర్చుంటానంది. నిజానికి ఆమె రాకపోవడానికి కారణం కాళ్ళు నొప్పులు కాదు, గుళ్ళో దేవుడి ముందు అబద్ధాలు ఆడలేక, లేక తన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో అన్న భయమో తెలియదు. సరే అమ్మా, మేము త్వరగా వచ్చేస్తాం అని ఆనంద్ మేఘన చిన్ని కారెక్కారు. కారులో వెళ్తూ ఉండగా ఆనంద్ రేడియో ఆన్ చేశాడు. పాత పాటలు వస్తున్నాయి. మనసున ఉన్నది చెప్పాలని ఉంది అనే పాట వస్తుంది. మేఘన గుండె జల్లుమంది. తన మనసులో ఉన్నది ఎప్పటికీ చెప్పలేదు. అది ఒక రహస్యంగానే ఉండిపోవాలి. శివాలయం చేరుకున్నారు. గుళ్ళో జనం రద్దీగా ఉన్నారు. గంటల మోత, కర్పూర సువాసనలు మనసుకి ప్రశాంతతనిస్తున్నాయి. ఆనంద్ చిన్నిని ఎత్తుకుని నడుస్తూ ఉంటే మేఘన పూజ సామాగ్రి పట్టుకుని వెనక నడుస్తుంది. చూసే వాళ్ళకి వాళ్ళు ఒక అన్యోన్య దంపతుల్లా కనిపిస్తున్నారు. గర్భగుడి దగ్గర అర్చకులు గోత్రనామాలు అడిగారు. గోత్రం భరద్వాజ, పేరు ఆనంద్, భార్య పేరు అని ఆగిపోయాడు ఆనంద్. మేఘన గుండె వేగంగా కొట్టుకుంది. భార్య పేరు మేఘన, పాప పేరు చిన్ని అని చెప్పాడు ఆనంద్. మరి మాధవి గారి పేరు మీద కూడా అని మేఘన గుర్తు చేసింది. అవును స్వామి, మాధవ్ పేరు మీద కూడా చేయించండి. ఈరోజు ఆవిడ పుట్టినరోజు, గతించిపోయారు అని ఆనంద్ గొంతు బరవెక్కింది. అర్చకులు మంత్రాలు చదువుతూ ఉంటే మేఘన కళ్ళు మూసుకొని ప్రార్థించింది. దేవుడా, నా అక్క ఆత్మకు శాంతినివ్వు. ఈ కుటుంబంలో నేను ఒక మనిషిగా బ్రతకడానికి శక్తినివ్వు. నా గతం, నా వర్తమానాన్ని నాశనం చేయకుండా చూడు. బావగారి మనసులో ఈ అనుమానం రాకుండా కాపాడు అని వేడుకుంది. పూజ అయ్యాక ఆనంద్ ప్రసాదం తీసుకోవడానికి కౌంటర్ వైపు వెళ్ళాడు. మేఘన, నువ్వు దీపారాధన చేసిరా, నేను అక్కడే ఉంటాను అని చెప్పాడు.
మేఘన ప్రమిదలు నూనె తీసుకుని ధ్వజస్తంభం వెనుక ఉన్న దీపాల స్టాండ్ వైపు వెళ్ళింది. అక్కడ జనం తక్కువగా ఉన్నారు. మేఘన వత్తులు వేసి నూనె పోసి దీపం వెలిగించింది. ఆ దీపం వెలుగులో తన జీవితం కూడా ప్రకాశించాలని కోరుకుంది. అంతలో మేఘన అనే పిలుపు ఆమెను ఉలిక్కి పడేలా చేసింది. ఆ గొంతు ఎన్నో నిద్రలేని రాత్రుల్లో ఆమెను వెంటాడిన గొంతు. వణుకుతున్న గుండెతో వెనక్కి తిరిగింది. అక్కడ ఒక స్తంభానికి ఆనుకుని కార్తీక్ నిలబడి ఉన్నాడు. చిక్కిపోయిన ముఖం, పెరిగిన గడ్డం, కళ్ళల్లో వర్ణించలేని విషాదం. మేఘన చేతిలోని అగ్గిపెట్ట కింద పడిపోయింది. కార్తీక్, నువ్విక్కడ? మాటలు పెగలడం లేదు. కార్తీక్ దగ్గరకు వచ్చాడు. అవును మేఘన, ఈరోజు మాధవి గారి పుట్టినరోజు అని నాకు తెలుసు. నువ్వు తప్పకుండా గుడికి వస్తావని ఊహించాను. నిన్ను ఒకసారి దూరం నుంచైనా చూసి వెళ్దామని వచ్చాను. మేఘన చుట్టూ చూసింది. ఎవరైనా చూస్తారేమో అని భయం. కార్తీక్, దయచేసి వెళ్ళిపో. ఎవరైనా చూస్తే నా కాపురం కూలిపోతుంది. బావగారు అక్కడే ఉన్నారు అని ప్రాధేయపడింది. కార్తీక్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. భయపడకు మేఘన, నేనే జీవితంలో చిచ్చు పెట్టడానికి రాలేదు. నువ్వు ఆ పట్టు చీరలో, మెడలో ఆ తాలిబొట్టుతో ఎంత బాగున్నావో తెలుసా? కానీ నీ కళ్ళల్లో సంతోషం లేదు. అదే నన్ను చంపేస్తుంది. ఆనంద్ గారు నిన్ను బాగా చూసుకున్నారా? బాగా చూసుకున్నాడు. ఆయన దేవుళ్ళలాంటి మనిషి. దయచేసి వెళ్ళిపో కార్తీకం. మేఘన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సరిగ్గా అప్పుడే ప్రసాదం తీసుకుని వెతుక్కుంటూ వచ్చిన ఆనంద్ ధ్వజస్తంభం దగ్గర ఆగిపోయాడు. దూరంగా దీపాల వెలుగులో మేఘన ఆమె ఎదురుగా ఒక యువకుడు మాట్లాడుకోవడం చూశాడు. ఆ యువకుడు ఎవరో ఆనంద్కి వెంటనే గుర్తు రాలేదు, కానీ మొన్న కాలేజీలో చూసిన క్లాస్మేట్ అని స్ఫురించింది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, మేఘన కళ్ళల్లో ఉన్న ఆందోళన, ఆ యువకుడి కళ్ళల్లో ఉన్న ఆరాధన, ఇవన్నీ దూరం నుంచి చూస్తున్న ఆనంద్కి స్పష్టంగా అర్థమవుతున్నాయి. అది కేవలం స్నేహం కాదు, అంతకంటే ఎక్కువే. ఆనంద్ గుండెలో ఒక తెలియని బాధ, కోపం కలిగాయి. మేఘన అబద్ధం చెప్పింది. అతని కేవలం ఫ్రెండ్ కాదు, వాళ్ళ మధ్య ఏదో ఉంది. నిన్న వచ్చిన ఉత్తరం, మొన్న వచ్చిన ఫోన్ కాల్ అన్నీ ఇతనివేనా? ఆనంద్ మెదడులో ప్రశ్నలు సుడిగుండాలా తిరిగాయి. మేఘన కార్తీక్ దండం పెట్టి, ప్లీజ్ కార్తీక్, నా కోసం వెళ్ళిపో అని వేడుకుంది. కార్తీక్ నిట్టూర్చి, సరే మేఘన, నీ సంతోషమే నాకు ముఖ్యం, జాగ్రత్త అని చెప్పి వేగంగా మెట్ల వైపు వెళ్ళిపోయాడు. మేఘన కన్నీళ్లు తుడుచుకొని దీపానికి నమస్కారం చేసి వెనక్కి తిరిగింది. ఎదురుగా ఆనంద్ నిలబడి ఉన్నాడు. అతని ముఖం గంభీరంగా రాయిలా మారిపోయింది. మేఘన గుండె ఆగిపోయినంత పనైంది. బావగారు ఎప్పుడొచ్చారు? ఆనంద్ ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. ఇప్పుడే మేఘన. దీపం వెలిగించావా? వెలిగించాను బావగారు. మరెవరితోనూ మాట్లాడుతున్నావు? ఆనంద్ గొంతులో వణుకు, కోపం అణుచుకున్నట్లు ఉంది. మేఘనకి గొంతు తడారిపోయింది. నిజం చెబితే ఏమవుతుందో తెలియదు, అబద్ధం చెబితే నమ్ముతారో లేదో తెలియదు. అది కాలేజ్ ఫ్రెండ్ బావగారు, మొన్న కనిపించాడు కదా అతనే, యాదృచ్ఛికంగా కలిశాడు అని మళ్ళీ అదే అబద్ధం చెప్పింది. ఆనంద్ పెదవి కొరికాడు. యాదృచ్ఛికంగానా? సరే పద వెళ్దాం అని వెనక్కి తిరిగి వేగంగా నడిచాడు. మేఘన అతని వెనుక పరిగెత్తినంత పనిచేసింది. ఆనంద్ నడకలో ఉన్న వేగం, అతని మౌనం ఒక తుఫానుకు ముందు ప్రశాంతలా అనిపించింది. కారులో ప్రయాణం నరకంలా సాగింది. చిన్ని నిద్రపోయింది. రేడియో పాటలు ఆపేశాడు ఆనంద్. కేవలం ఏ శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఆనంద్ స్టీరింగ్ మీద చేతులు గట్టిగా బిగించాడు. అతని మనసులో కాంతమ్మ గారు చెప్పిన మాటలు రీసౌండ్ ఇస్తున్నాయి. మేఘన కాలేజ్లో ఎఫ్ఐఆర్లు ఉండొచ్చు, ఉత్తరాలు వస్తున్నాయి, ఫోన్లు వస్తున్నాయి. అమ్మ చెప్పింది నిజమేనా? మేఘన నన్ను మోసం చేస్తుందా? తన గతాన్ని దాచిపెట్టి నా ఇంట్లో నా భార్య స్థానంలో నాటకాలాడుతుందా? మేఘన కిటికీలోంచి బయటకు చూస్తుంది. కళ్ళ వెంట నీళ్లు దారగా కారుతున్నాయి. ఎందుకు దేవుడా ఇలా చేస్తున్నావు? నేను మర్చిపోదామని ప్రయత్నిస్తున్నా. అతన్ని నా కళ్ళ ముందు ఎందుకు తెస్తున్నావు? బావగారు నన్ను అనుమానిస్తున్నారా? ఆయన మౌనం నన్ను చంపేస్తుంది. ఇంటికి చేరారు. కారు దిగ్గానే ఆనంద్ ఎవరితోనూ మాట్లాడకుండా నేరుగా
తన గదిలోకి వెళ్ళిపోయాడు. కాంతమ్మ గారు హాల్లోనే ఎదురు చూస్తున్నారు. ఆనంద్ ముఖం చూడగానే ఆమెకు అర్థమైపోయింది. ఏదో జరిగింది. తన పాచిక పారింది. ఏమి మేఘన, గుళ్ళో బాగా జరిగిందా పూజ? మా ఆనంద్ ఎందుకు అలా విసురుగా వెళ్ళిపోయాడు అని అమాయకంగా అడిగారు. మేఘన తలదించుకొని, ఏం లేదు అత్తయ్య, తలనొప్పిగా ఉందట అని చెప్పి చిన్నిని తీసుకుని గదిలోకి వెళ్ళింది. గదిలో ఆనంద్ బట్టలు మార్చుకుని బాల్కనీలో నిలబడి సిగరెట్ తాగుతున్నాడు. ఆనంద్కి స్మోకింగ్ అలవాట్లేదు. కేవలం విపరీతమైన టెన్షన్ ఉన్నప్పుడు మాత్రమే తాగుతాడు. మేఘన ఆ దృశ్యం చూసి షాక్ అయింది. బావగారు సిగరెట్. ఆనంద్ వెనక్కి తిరిగి చూడలేదు. నాకు ఒంటరిగా ఉండాలని ఉంది. నువ్వు చిన్నిని తీసుకుని హాల్లో పడుకో అని కఠినంగా చెప్పాడు. మేఘనకి ఆ మాటలు గుండెని పిండేసినట్లయ్యాయి. పెళ్ళైన 5 రోజులకే భర్త గది నుంచి గెంటేస్తున్నాడా? బావగారు, నేను ఏ తప్పు చేయలేదు, నన్ను నమ్మండి అని ఏడుస్తోంది. ఆనంద్ కోపంతో సిగరెట్ కింద పడేసి ఆమె దగ్గరికి వచ్చాడు. నమ్మాలా? దేన్ని నమ్మాలి మేఘన? నీ కళ్ళల్లో ఉన్న భయాన్ని నమ్మాలా, లేక నువ్వు చెప్పే అబద్ధాలను నమ్మాలా? గుళ్ళో అబ్బాయిని చూసి నువ్వు పడ్డ కంగారు నేను చూడలేదా? అతను కేవలం ఫ్రెండ్ అయితే అంత రహస్యంగా మాట్లాడడం ఎందుకు? నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పు, అతను నీకు ఫ్రెండ్ మాత్రమేనా? మేఘన మౌనంగా ఉండిపోయింది. నిజం చెబితే, అవును బావగారు, అతను నా మాజీ ప్రియుడు అని చెబితే ఈ బంధం అక్కడితో అయిపోతుంది. అత్తయ్య గారు దీన్ని రచ్చరచ్చ చేస్తారు. చిన్ని అనాథ అవుతుంది. మౌనం ఎప్పుడు సమాధానం కాదు మేఘన. నీ మౌనం నా అనుమానాన్ని నిజం చేస్తుంది అని ఆనంద్ నిరాశగా అన్నాడు. ఈ రోజు నుంచి మనం ఒకే గదిలో ఉన్న మన మధ్య ఒక గోడ ఉంటుంది. అది నువ్వే కట్టుకున్న గోడ. ఆనంద్ వెళ్ళి మంచం మీద పడుకొని అటువైపు తిరిగి పడుకున్నాడు. మేఘన అక్కడే నేల మీద కూర్చుని మోకాళ్ళలో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ రోజు రాత్రి ఆ గదిలో 2 మనసులు ఉన్నారు. కాని వారి మనసుల మధ్య కిలోమీటర్ల దూరం ఉంది. మరుసటి రోజు ఉదయం వాతావరణం గంభీరంగా ఉంది. కాంతమ్మ గారికి రాత్రి గొడవ జరిగిందని అర్థమైంది. ఆ ముఖంలో వికృత ఆనందం. మేఘన, కాఫీ తీసుకురా అని వంటింట్లోకి వచ్చింది. మేఘన కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి. ఏంటే, రాత్రి నిద్రపోలేదా? మొగుడు గది నుంచి గెంటేశాడా అని నవ్వుతూ అడిగింది కాంతమ్మ. మేఘనకి కోపం వచ్చింది కానీ నిస్సహాయత. అత్తయ్య గారు, మీకు కావాల్సింది అదే కదా. నా కాపురం కూలిపోతే మీకు పండగ. కానీ గుర్తుంచుకోండి, నేను ఓడిపోతే మీ కొడుకు కూడా ఓడిపోయినట్లే. ఆయన సంతోషం మీకు ముఖ్యం కాదా అని నిలదీసింది. కాంతమ్మ గారు సీరియస్ అయ్యారు. నా కొడుకు సంతోషం నాకు ముఖ్యం కాబట్టి నీలాంటి మోసగత్త నుంచి వాణ్ణి కాపాడాలనుకుంటున్నాను. ఆ ఉత్తరం ఇంకా నా దగ్గర ఉంది. సమయం చూసి వాడి మొహాన కొడతాను. అప్పుడు నువ్వు ఈ ఇంట్లో కాదు, ఈ ఊర్లోనే ఉండలేవు అని హెచ్చరించింది. అంతలో ఆనంద్ రెడీ అయి వచ్చాడు. అమ్మా, నాకు టిఫిన్ వద్దు, ఆఫీస్కి వెళ్తున్నాను అన్నాడు భావంగా. అదేంట్రా, ఖాళీ కడుపుతో వెళ్తే ఎలా? ఆకలి లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. మేఘన వైపు కనీసం చూడలేదు. ఆనంద్ వెళ్ళిపోయాక మేఘన తన గదిలోకి వెళ్ళి బీరువాలో ఉన్న తన సర్టిఫికేట్స్ ఫైల్ తీసింది. అందులో కార్తీక్ ఇచ్చిన ఒక చిన్న గ్రీటింగ్ కార్డు ఉంది. దాన్ని తీసి ముక్కలు ముక్కలుగా చింపేసింది. గతం నన్ను వదలట్లేదు, కానీ నేను గతాన్ని వదిలేయాలి. నా భర్త నమ్మకాన్ని గెలుచుకోవాలి. అది ఎంత కష్టమైనా సరే అని నిర్ణయించుకుంది. కానీ విధి మరోలా తలచింది. ఆ రోజు మధ్యాహ్నం మేఘన చిన్నెత్తుకుని బాల్కనీలో నిలబడి ఉండగా కింద రోడ్డు మీద ఒక బైక్ ఆగింది. అది కార్తిక్ బైకు. అతను మేఘన వైపు చూసి ఏదో సైగ చేశాడు. మేఘన భయంతో వెనక్కి వెళ్ళింది. కార్తిక్ ఎందుకు వచ్చాడు? ఇంటి దాకా రావడానికి ఎంత ధైర్యం? అసలు విషయం ఏంటంటే కార్తిక్ రాలేదు. కాంతమ్మ గారు ఒక అబ్బాయిని కార్తిక్లా డ్రెస్ వేయించి ఇంటి ముందు నిలబడమని డబ్బులిచ్చి పంపింది. మేఘన్ని భయపెట్టడానికి, చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం కలిగించడానికి ఆమె వేసిన మరో స్కెచ్ ఇది. పక్కింటి పిన్నిగారు బాల్కనీలోని చూసి, ఎవరా కుర్రాడు మేఘన వైపు అలా చూస్తున్నాడు అని కాంతమ్మగారిని అడిగింది. కాంతమ్మగారు నటిస్తూ, ఏమో వదిన గారు,
ఈ కాలం పిల్లలు వాళ్ళ వ్యవహారాలు మనకేం తెలుసు, మేఘనకి తెలిసినవాడేమో అని పుల్ల విరిచి మంటలు వేసింది. ఆ ఇల్లు ఇప్పుడు ఒక ఇల్లులా లేదు, నిశ్శబ్దం రాజ్యమేలుతున్న శ్మశానంలా ఉంది. గోడకు వేలాడుతున్న గడియారం ముళ్ళులు చేసే టిక్ టిక్ శబ్దం కూడా ఆ ఇంట్లో ఉన్న మనుషుల గుండె చప్పుళ్ళ కన్నా గట్టిగా వినిపిస్తుంది. గుళ్ళో జరిగిన సంఘటన తర్వాత 2 రోజులు గడిచాయి. కానీ ఆ 2 రోజులు మేఘనకి 2 యుగాల్లా అనిపించాయి. ఆనంద్ మనిషి అక్కడ ఉన్నాడు, కానీ మనసు మాత్రం ఎక్కడ ఉంది. మేఘన వైపు చూడడం లేదు, మాట్లాడడం లేదు. అవసరానికి మించి ఒక్క మాట కూడా రావటం లేదు అతని నోటి నుంచి. ఉదయం 8 గంటలు. వంటింట్లో కుక్కర్ విజిల్ శబ్దం వచ్చింది. మేఘన ఉలిక్కిపడి స్టవ్ కట్టేసింది. మనసు లగ్నం కాకపోవటం వల్ల ఈ మధ్య చిన్న చిన్న శబ్దాలకు కూడా భయపడుతుంది. కాఫీ కలుపుకొని హాల్లోకి వచ్చింది. అక్కడ ఆనంద్ సోఫాలో కూర్చుని ల్యాప్టాప్లో ఏదో చూసుకుంటూ ఉన్నాడు. పక్కనే విశ్వనాథం గారు పేపర్ చదువుతున్నారు. కాంతమ్మ గారు పూజ గదిలో దేవుడి ముందు కూర్చుని పెద్ద గొంతు సూత్రాలు చదువుతున్నారు. ఆవిడ భక్తిలో దైవచింతన కన్నా తన కోడల్ని ఎలా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనే ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. బావగారు కాఫీ అంది మేఘన గొంతులో వణుకును దాచుకుంటూ. ఆనంద్ తలతిప్పి చూడలేదు. అక్కడ పెట్టు మేఘన అని క్లుప్తంగా చెప్పాడు. ఆ గొంతులో ఎలాంటి భావం లేదు, కేవలం ఒక యంత్రం మాట్లాడుతున్నట్టు ఉంది. మేఘన కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టి నిలబడింది. ఏదైనా మాట్లాడతారేమో అని ఆశ. ఆనంద్ ఈరోజు ఆఫీస్ త్వరగా వెళ్ళాలా అని నెమ్మదిగా అడిగింది. అవును, లేట్ అవుతుంది. లంచ్ బాక్స్ వద్దు, బయట తింటాను అని సమాధానం ఇచ్చాడు ఆనంద్ ఇంకా ల్యాప్టాప్ వైపు చూస్తూ. మేఘన గుండె చివుక్కుమంది. పెళ్ళైన కొత్తలో ఆఫీస్ నుంచి ఎప్పుడు ఇంటికి వస్తానా అని ఎదురు చూసే ఆనందం ఇప్పుడు ఇంటి భోజనం కూడా వద్దంటున్నాడు. తన చేతి వంట తినడం కూడా తనకిష్టం లేదేమో. ఎందుకు రామ్, ఇంట్లో వంటలు బాగులేదా, లేక వండే మనిషి నచ్చలేదా? పూజ గదిలోంచి బయటకు వస్తుని సూటిపోటి మాట విసిరింది కాంతమ్మ. ఆమె చేతిలో హారతి పళ్ళెం ఉంది. ఆనంద్ దగ్గరికి వచ్చి, తీసుకురా హారతి, అంతా దేవుడే చూడాలి. మన రాతలు బాలినప్పుడు మనుషులు ఏం చేస్తారు అంటూ నిట్టూర్చింది. ఆనంద్ హారతి కళ్ళకద్దుకున్నాడు. మేఘన కూడా దగ్గరకు రాబోయింది. కానీ కాంతమ్మ గారు పళ్ళెం వెనక్కి లాక్కున్నారు. నువ్వు స్నానం చేసావా మేఘన? పసిపిల్ల తల్లివి, అశుచిగా ఉంటావు, దేవుడి దగ్గరికి రాకు అని కసురుకుంది. నిజానికి మేఘన ఉదయమే స్నానం చేసింది. కానీ అత్తగారి నోటి దురుస్తనం ముందు ఆమె మౌనమే సమాధానమైంది. ఆనంద్ లేచి బ్యాగ్ తీసుకుని బయలుదేరాడు. బావగారు జాగ్రత్త అని చెప్పింది మేఘన. ఆనంద్ ఒక్క క్షణం ఆగి ఆమె వైపు చూశాడు. ఆ చూపులో కోపం లేదు, కానీ అంతులేని నిరాశ ఉంది. జాగ్రత్తలు చెప్పేవాళ్ళు నిజాయితీగా ఉంటే బాగుంటుంది మేఘన అని ఒక్క ముక్కలో తేల్చేసి వెళ్ళిపోయాడు. ఆ మాట మేఘన గుండెలో బాకుల దిగింది. తలుపు వెనక నిలబడి వెక్కి వెక్కి ఏడ్చింది. నేను నిజాయితీగా లేనా? నా అక్క బిడ్డ కోసం నా ప్రేమని, నా భవిష్యత్తుని త్యాగం చేశాను. అయినా ఎందుకు ఈ నిందలు? మధ్యాహ్నం వేళ ఎండ మండుతుంది. మేఘన చిన్నిని ఉయ్యలు ఊపుతూ కూర్చుంది. కాంతమ్మ గారు పక్కింటి పిన్నిగారితో వరండాలో కూర్చుని మాట్లాడుతున్నారు. కావాలని గట్టిగా మాట్లాడుతున్నారు. ఏమోలే వదిన గారు, కాలం మారింది. ఆడపిల్లలకు సిగ్గు బిడియం లేకుండా పోయాయి. పెళ్లికి ముందు ఎన్ని వేషాలు వేసినా పెళ్లి తర్వాతైనా బుద్ధిగా ఉండాలి కదా. మొగుడు అమాయకుడు అని ఆడిస్తే ఎలా అంది కాంతమ్మ. పిన్నిగారు ఆసక్తిగా, ఎవరు కాంతమ్మ గారు? మన కాలనీలోనా అని అడిగారు. మన కాలనీ కాకపోతే ఇంకెక్కడా? మొన్న మన ఇంటి ముందు ఒక కుర్రాడు బైక్ మీద చక్కర్లు కొట్టాడు చూసావా? వాడెవరి కోసం వచ్చాడో ఆ దేవుడికే తెలియాలి. కానీ నిప్పు లేందే పొగ రాదు కదా అని విషం చిమ్మింది. మేఘనకు అర్థమైంది ఆ మాట తన కోసమే అని. మొన్న ఇంటి ముందు నిలబడిన అబ్బాయి గుళ్ళో కనిపించిన కార్తీక్ని లింక్ చేసి అత్తయ్య గారు కథలు అల్లుతున్నారు. ఈ విషయం పిన్నిగారి ద్వారా కాలనీ అంతా పాకుతుంది. రేపు ఆనంద్ చెవున పడితే మేఘనకి భయం వేసింది. వెళ్ళి అత్తయ్య గారిని అడగాలనిపించింది, కానీ ధైర్యం చాలేదు. సాయంత్రం 4 గంటలు. ఆకాశం
మేఘావృతమైంది. ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. కరెంటు పోయింది. ఇల్లంతా చీకటిగా మారింది. మేఘన కొవ్వొత్తులు వెలిగించి హాల్లో పెట్టింది. చిన్ని ఉలిక్కిపడి లేచింది. ఉరుముల శబ్దానికి భయపడి ఏడుపు మొదలుపెట్టింది. మేఘన పాపను ఎత్తుకుని సముదాయించడానికి ప్రయత్నించింది. కానీ చిన్ని ఏడుపు ఆపడం లేదు. బహుశా కడుపు నొప్పో లేదా భయమో. ఊ ఊ బంగారు ఏడవకూడదు అని మేఘన ఎంత జోకొట్టినా లాభం లేకపోయింది. కాంతమ్మ గారు గదిలో నుంచి అరిచారు. ఏంటే ఆ పిల్లని గిల్లుతున్నావా? ఎందుకలా ఏడుస్తుంది? నోట్లో పాలసీస పెడితే సరిపోదు, కాస్త ఒళ్ళో వేసుకుని ఆడించాలి. మేఘనకి ఏడుపు వచ్చింది. గంట నుంచి పాపను ఎత్తుకునే ఉంది. చేతులు లాగుతున్నాయి. అయినా అత్తగారికి కనిపించదు. ఇంతలో ఆనంద్ తడిసి ముద్ద ఇంటికి వచ్చాడు. బైక్ మీద వచ్చాడు కాబట్టి రెయిన్ కోట్ వేసుకున్న పూర్తిగా తడిసిపోయాడు. లోపలికి రాగానే చిన్ని ఏడుపు వినిపించింది. ఏమైంది మేఘన? చిన్ని ఎందుకు ఏడుస్తుంది అని కంగారుగా అడిగాడు ఆనందం. తడి బట్టలతోనే పాప దగ్గరికి వచ్చాడు. తెలీదు బావగారు, కరెంటు పోయి ఉరుములు వస్తుంటే భయపడినట్టుంది. ఎంతకీ ఆపటం లేదు అంది మేఘన కన్నీళ్లతో. ఆనంద్ వెంటనే టవల్ తీసుకుని తల తుడుచుకొని చిన్నిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. చిన్ని డాడీ వచ్చారుగా, భయం లేదు ఊ ఊ అంటూ ఆనందం తన చేతికి హత్తుకున్నాడు. విచిత్రంగా ఆనంద్ స్పర్శ తగలగానే చిన్ని ఏడుపు తగ్గించింది. మెల్లగా వెక్కిలి పెడుతూ ఆనంద్ భుజం మీద తలవాల్చింది. మేఘన ఆశ్చర్యంగా చూసింది. తండ్రి స్పర్శలో ఉన్న మ్యాజిక్ అది. ఆనంద్ మేఘన వైపు కోపంగా చూశాడు. పిల్లని సరిగ్గా చూసుకోవటం కూడా రాదా మేఘన? గంట నుంచి ఏడుస్తూ ఉంటే అలాగే చూస్తూ కూర్చున్నావా? లేదు బావగారు, నేనెంత ప్రయత్నించినా. చాలు, సాకులు చెప్పకు. నీ ధ్యాస వేరే చోట ఉన్నప్పుడు పిల్ల మీద ప్రేమ ఎలా ఉంటుంది అని సూటిగా అన్నాడు. ఆ మాట మేఘన సహనాన్ని పరీక్షించింది. బావగారు, నా ధ్యాస వేరే చోట ఉందని మీరెలా నిర్ణయిస్తారు? నేను రాత్రింబవళ్ళు ఈ పిల్ల కోసమే కదా బతుకుతున్నాను. నా చదువు, నా కెరియర్, నా జీవితం అన్నీ వదిలేసి వచ్చింది ఎవరి కోసం? మీకోసం, మీ బిడ్డ కోసం కదా అన్న ఆవేశంగా అడిగింది. ఆనంద్ మౌనంగా ఉండిపోయాడు. ఆమె కళ్ళల్లో ఉన్న ఆవేదన అతన్ని కదిలించింది. కానీ గుళ్ళో దృశ్యం ఇంకా అతన్ని వెంటాడుతూనే ఉంది. త్యాగం త్యాగమని గొప్పలు చెప్పుకోక మేఘన. నీ గతం గురించి నాకు పూర్తిగా తెలియకపోవచ్చు. కానీ నా కళ్ళ ముందు కనిపించే దృశ్యాలు అబద్ధం కాదు కదా. గుడిలో ఆ అబ్బాయి ఎవరు? అతనితో నీకున్న సంబంధం ఏంటి? అది చెప్తే అప్పుడు నమ్ముతాను నువ్వు ఇంటి మనిషివి అని అన్నాడు ఆనంద్ నిష్కర్షగా. మేఘన పెదవి కొరుక్కుంది. అతను నా క్లాస్మేట్ కార్తిక్. ఒకప్పుడు నన్ను ప్రేమించాడు. కానీ మా నాన్నగారు కుదరదు అన్నారు. అక్క చనిపోయాక మిమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు నేను అతన్ని మర్చిపోయాను. అతనికి కూడా పెళ్లి చేసుకోమని చెప్పేశాను. గుళ్ళో అతను యాదృచ్ఛికంగానే కలిశాడు బావగారు. నమ్మండి అని నిజం చెప్పేసింది. సగం నిజం. ప్రేమ విషయం చెప్పింది కానీ అత్తగారి బ్లాక్మెయిల్, ఉత్తరాల విషయం చెప్పలేదు. ఆనంద్ ఆశ్చర్యపోయాడు. ప్రేమించాడా? మరి ఆ విషయం పెళ్లికి ముందు ఎందుకు చెప్పలేదు? మామయ్య గారు కూడా దాచారు. అంటే నన్ను అందరు కలిసి మోసం చేశారన్నమాట. ఒక వితంతువుకి పిల్లని ఇస్తున్నాం కదా, ఏదో ఒకటి సర్దుకుపోతాలే అనుకున్నారా? కాదు బావగారు, మిమ్మల్ని మోసం చేయాలని కాదు. నా ప్రేమ గెలుస్తుందన్న నమ్మకం లేక అక్క బిడ్డ కోసం నా ప్రేమను చంపుకున్నాను. ఇది త్యాగం బావగారు, మోసం కాదు అంది మేఘన దీనంగా. ఆనంద్ నవ్వాడు. చేదు నవ్వు. ప్రేమ ఎప్పటికీ చావదు మేఘన. అది కేవలం దాగి ఉంటుంది. రేపు మళ్ళా కార్తిక్ నీకు ఎదురుపడితే నీ మనసు చలించదని గ్యారెంటీ ఏంటి? ఒక మగవాడిగా నా భార్య మనసులో ఇంకొకరు ఉన్నారని తెలిసాక నేను నీతో ఎలా మామూలుగా ఉండగలను? ఆ ప్రశ్న మేఘన్ దగ్గర సమాధానం లేకుండా చేసింది. నిజమే, ఆనంద్ స్థానంలో తను ఉన్నా అలాగే ఆలోచించేదేమో. కరెంటు వచ్చింది. ఫ్యాన్ తిరగటం మొదలైంది. ఆనంద్ చిన్నిని ఉయ్యల్లో పడుకోబెట్టి తన గదిలోకి వెళ్ళిపోయాడు. మేఘన్ అక్కడే సోఫాలో కులబడిపోయింది. నిజం చెప్పిన సమస్య తీరలేదు, ఇంకా పెరిగింది. ఇప్పుడు ఆనంద్కి మేఘన మీద ప్రేమ కన్నా, జాలి కన్నా ఒక అపనమ్మకం ఎక్కువైంది. నా భార్య నన్ను పూర్తిగా ప్రేమించడం లేదు.
బాధ్యత కోసం నాతో ఉంది అన్న భావన అతన్ని తొలిచేస్తుంది. కాంతమ్మ గారు ఇదంతా వంటింట్లో నిలబడి విన్నారు. ఆ ముఖంలో ఒక పైశాచిక ఆనందం. శభాష్ మేఘన, నీ గోతు నువ్వే తవ్వుకున్నావు. పాత ప్రేమాయణం గురించి చెప్పి ఆనంద్ మనసులో అనుమానం అనే బీజాన్ని మహావృక్షం చేశావు. ఇక నా పని సులువైంది అని గొనుక్కుంది. ఆ రాత్రి భోజనాల దగ్గర ఒక వింత సంఘటన జరిగింది. ఆనంద్ ప్లేట్లో అన్నం కలుపుకుంటూ ఉండగా అన్నంలో ఒక చిన్న కాగితం ముక్క కనిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆనంద్ ఆ ముక్కను తీసి చూశాడు. అది ఒక గ్రీటింగ్ కార్డు ముక్క. దాని మీద లవ్ యూ ఫర్ ఎవర్ అని ఇంగ్లీష్లో రాసి ఉంది. మిగతా ముక్కలు లేవు. కానీ ఆ ఒక్క ముక్క చాలు బాంబు పేల్చడానికి. ఏంటిది? ఆనంద్ గట్టిగా అడిగాడు. కాంతమ్మగారు నటిస్తూ, అయ్యో, వంటలో పడిందా? మేఘన, కూరలు తరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండవే. చెత్త బుట్టలో వేయాల్సిన కాగితాలు వంట గిన్నెలో పడ్డాయేమో అంది. నిజానికి ఆ ముక్కని కాంతమ్మగారేం మేఘన్ రూమ్లోంచి ఏరుకొచ్చి ఆనంద్ ప్లేట్లో వడ్డించేటప్పుడు తెలివిగా వేశారు. ఆనంద్ ఆ ముక్కని మేఘన ముఖం మీదకి విసిరాడు. చూసావా, ఇది నువ్వు చెప్పే త్యాగం. ఇంకా ఆ ప్రేమలేఖలు కార్లు దాచుకుని వాటిని చూసుకుంటూ మురిసిపోతున్నావా? చివరకు నా అన్నంలో కూడా అవేనా? మేఘన షాక్ అయింది. బావగారు, అది నేను చింపేసిన కార్డు. చెత్తబుట్టలో వేశాను. ఇక్కడికి ఎలా వచ్చిందో నాకు తెలియదు అని గడగల్లాడుతూ చెప్పింది. అంటే అమ్మ అబద్ధం చెబుతుందా? అమ్మ తీసి అన్నంలో వేసిందా? తప్పు చేసింది కాక పెద్దవాళ్ళ మీద నిందలు వేస్తావా? ఆనంద్ కోపం కట్టలు తెంచుకుంది. ప్లేటు విసిరి కొట్టి లేచాడు. అన్నం మెతుకుల హాలంతా చిల్లాచెదురుగా పడ్డాయి. నాకు ఆకలి లేదు, ఈ ఇంట్లో ఉండాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి ఆనంద్ బయటకు వెళ్ళిపోయాడు. బైక్ స్టార్ట్ చేసి రయ్యమని వెళ్ళిపోయాడు. మేఘన నిర్జీవంగా నిలబడిపోయింది. విశ్వనాథం గారు తల పట్టుకుని కూర్చున్నారు. కాంతమ్మ గారు మాత్రం, చూసారా మీ కొడలు ఘనకార్యం? కొడుకు ఆకలితో బయటకు వెళ్ళిపోయేలా చేసింది. ఇలాంటి దాన్ని నెత్తికెక్కించుకున్నారు అని అగ్నికి ఆజ్యం పోశారు. మేఘన వంగి నేల మీద పడ్డ అన్నం మెతుకులను ఎరటం మొదలుపెట్టింది. ఆమె కన్నీళ్లు ఆ మెతుకులను తడుపుతున్నాయి. దేవుడా, నా నిజాయితీ నిరూపించుకోవడానికి ఇంకేం చేయాలి? అగ్ని పరీక్ష ఒక సీతకే కాదు, ప్రతి మధ్యతరగతి స్త్రీకి తప్పదా? రాత్రి 12 గంటలు దాటింది. ఆనంద్ ఇంటికి రాలేదు. బయట వర్షం మళ్ళీ మొదలైంది. ఉరుములు మెరుపులు భయపెడుతున్నాయి. మేఘన వరండాలో కూర్చుని గేటు వైపు చూస్తుంది. ఆనంద్ ఎక్కడికి వెళ్ళాడు? ఏ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడా, లేక బార్కి వెళ్ళాడా? అసలు ఆనంద్కి మందలవాటు లేదు. కానీ మగవాళ్ళు బాధని మనతోనే చంపుకుంటారంటారు కదా. ఒకవేళ తాగి వస్తే ఇంటి పరువు ఏమవుతుంది? మేఘన ఫోన్ తీసి ఆనంద్కి కాల్ చేసింది. స్విచ్ ఆఫ్. మళ్ళీ చేసింది. స్విచ్ ఆఫ్. భయం ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సరిగ్గా అప్పుడే గేటు శబ్దమైంది. ఒక ఆటో వచ్చి ఆగింది. ఆటోలో నుంచి ఆనంద్ దిగాడు. తూలుతున్నాడు. డ్రైవర్ అతన్ని పట్టుకొని లోపలికి తెచ్చాడు. అమ్మగారు, సార్ బాగా తాగేశారు. అడ్రస్ చెప్పడానికి అరగంట పట్టింది అన్నాడు ఆటో డ్రైవర్. మేఘన గుండె పగిలిపోయింది. తన బంగారు లాంటి బావగారు తన వల్ల తాగుబోతుగా మారాడా? పరుగున వెళ్ళి ఆనంద్ని పట్టుకుంది. అతని ఒంటి నిండా మందుల వాసన. బావగారు, ఏంటిది? మీరేనా ఇలా అని ఏడ్చింది. ఆనంద్ ఆమెను విసుగ్గా తోసేశాడు. దూరంగా ఉండు, నన్ను తాకకు. నువ్వు నన్ను తాకితే నాకు మాధవ్ గుర్తొస్తుంది. కానీ నువ్వు మాధవి కాదు, నువ్వు కార్తీక్ ప్రేయసివి అని అస్పష్టంగా అరిచాడు. ఆ మాటలు మేఘనని ఎంత గాయపరిచాయంటే ఆమె ఆ క్షణం చచ్చిపోవాలనుకుంది. కాంతమ్మ గారు లోపల నుంచి వచ్చారు. కొడుకు పరిస్థితి చూసి ఆమె కూడా షాక్ అయ్యారు. తాను అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. కొడుకిలా పాడైపోతారని ఆమె ఊహించలేదు. ఒరే ఆనంద్, ఏంట్రా ఈ పని అని ఏడ్చారు. ఆనంద్ తల్లివైపు చూసి నవ్వాడు. పిచ్చి నవ్వు. అమ్మ, నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను. నా జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి సోఫాలో కూలబడిపోయాడు. వెంటనే స్పృహ కోల్పోయాడు. మేఘన, విశ్వనాథం గారు కలిసి ఆనందని గదిలోకి చేర్చారు. ఆ రాత్రి మేఘన నిద్రపోలేదు.
ఆనంద్ పాదాల దగ్గర కూర్చుని సేవ చేస్తూ గడిపింది. తను చేసిన త్యాగం ఇప్పుడు తన కుటుంబానికి శాపంగా మారిందా? అక్క, నువ్వెందుకు వెళ్ళిపోయావు? నన్ను ఎందుకు ఈ నరకంలోకి తోసావు? తెల్లవారింది. ఆనంద్కి మెలకువ వచ్చింది. తల పగిలిపోతున్నట్లుగా ఉంది. కళ్ళు తెరచి చూస్తే కాళ్ళ దగ్గర మేఘన కూర్చుని నిద్రపోతుంది. ఆమె కళ్ళ కింద నల్లటి వలయాలు. ఆనంద్కి రాత్రి జరిగింది గుర్తులేదు. కాంతన పరిస్థితి చూస్తే అర్థమైంది. తను ఇంత దిగజారిపోయాడా? ఒక ఆడదాని కోసం తన క్యారెక్టర్ని వదులుకున్నాడా? ఆనంద్ లేచి బాత్రూంలోకి వెళ్ళాడు. షవర్ కింద నిలబడి గట్టిగా ఏడ్చాడు. తను మళ్ళీ మనిషి కావాలి. చిన్ని కోసం, తన తల్లిదండ్రుల కోసం. కానీ మేఘన, ఆమెతో కాపురం ఎలా చేయాలి? ఆమె శరీరంలో ఉన్నది తన భార్య, కానీ ఆ మనసులో ఉన్నది మరొకరు. ఈ నిజాన్ని ఎలా జీర్ణించుకోవాలి? ఆ రోజు సాయంత్రం మేఘన ఇంటి బయట ముగ్గు వేస్తూ ఉండగా ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి ఒక అందమైన అమ్మాయి దిగింది. మోడ్రన్ డ్రస్సు, చేతులు హ్యాండ్ బ్యాగ్. ఎక్స్క్యూజ్ మీ, ఇది ఆనంద్ గారి ఇల్లేనా అని అడిగింది. మేఘన్ లేచి నిలబడింది. అవును, మీరు? నేను ఆనంద్ కొలీగ్ని. నా పేరు శ్రావణి. ఆనంద్ ఈరోజు ఆఫీస్కి రాలేదు. ఫోన్ కూడా కలవట్లేదు. అర్జెంట్ ఫైల్ ఒకటి సైన్ కావాలి, అందుకే వచ్చానని చెప్పింది. మేఘనకి ఆ అమ్మాయిని చూస్తే ఎందుకో తెలియని అసూయ వేసింది. ఆనంద్ ఆఫీస్లో ఇలాంటి అమ్మాయిలతో పనిచేస్తాడా? లోపలికి రండి అని ఆహ్వానించింది. శ్రావణి లోపలికి వచ్చి ఆనంద్ని చూసి, హాయ్ ఆనంద్, ఆర్ యు ఓకే అని చాలా చనువుగా పలకరించింది. ఆనంద్ కూడా ఆమెను చూసి కొంచెం రిలీఫ్ అయినట్టు నవ్వాడు. ఆ నవ్వు మేఘనకి కంటగింపుగా ఉంది. తన దగ్గర లేని నవ్వు ఆ పరాయి అమ్మాయి దగ్గర ఎలా వచ్చింది? ఆ సాయంత్రం వేళ హాల్లో వెలుగుతున్న ట్యూబ్లైట్ కాంతి కన్నా సోఫాలో కూర్చున్న శ్రావణ్ నవ్వుల వెలిగే ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది మేఘనకు. ఆమె వేసుకున్న లేత రంగు షిఫాన్ చీర, చేతులకున్న సన్నని వాచు, గలగల్లాడే మాటలు ఆ గదిలోని వాతావరణాన్ని పూర్తిగా మార్చేశాయి. ఆనంద్ చేతిలో ఫైల్ పట్టుకుని శ్రావణ్తో ఏదో సీరియస్గా చర్చిస్తున్నాడు. మధ్యలో శ్రావణి వేసిన జోకులకి పగలబడి నవ్వుతున్నాడు. ఆ నవ్వు చూసి మేఘన గుండెలో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది. గడిచిన వారం రోజులుగా తన ముఖం చూస్తేనే చిరాకు పడే మనిషి ఆ పరాయి అమ్మాయి ముందు ఎంత ఉల్లాసంగా ఉన్నాడు. మేఘన ట్రేలో కాఫీ కప్పులు తీసుకుని వచ్చింది. శ్రావణి గారు కాఫీ అంది నెమ్మదిగా. శ్రావణి ఫైల్ నుంచి తల పక్కకు తిప్పి, ఓ థ్యాంక్ యూ మేఘన, సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టానేమో. ఆనంద్ ఫోన్ ఎత్తకపోయేసరికి టెన్షన్ వచ్చి ఇంటికి వచ్చేశాను అంది చాలా క్యాజువల్గా. ఆమె గొంతులో మేఘన పట్ల చులకన భావం లేకపోయినా ఒక రకమైన ఆధిపత్యం ధ్వనించింది. పర్లేదులేండి అని మేఘన పక్కకి జరిగింది. ఆనంద్ కాఫీ కప్పు తీసుకుంటూ మేఘన వైపు కనీసం చూడలేదు. శ్రావణి, ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ నువ్వు చెప్పినట్టు మారిస్తే బాగుంటుంది. యు ఆర్ జీనియస్ అన్నాడు మెచ్చుకోలుగా. కమాన్ ఆనంద్, ఆ మాత్రం తెలియదా? అయినా నువ్వు ఆఫీస్కి రాకపోతే బోర్ కొడుతుంది తెలుసా? రేపటి నుంచి డుమ్మా కొట్టకు అని శ్రావణి చనువుగా ఆనంద్ చేతిని తట్టింది. ఆ స్పర్శ మేఘనకి విద్యుత్ షాక్లా తగిలింది. తన భర్తని మరొక స్త్రీ అంత చనువుగా తాకుతూ ఉంటే భార్యగా తన స్థానం ఏంటి? వంటగదికే పరిమితమా? కాంతమ్మ గారు అక్కడే కుర్చీలో కూర్చుని ఇదంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. శ్రావణి అందం, ఆమె స్తోమత, ఆనంద్ ఆమెకున్న చనువు ఇవన్నీ చూస్తుంటే ఆమె బుర్రలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. అమ్మాయి శ్రావణి, నువ్వు కూడా ఆనంద్తో పాటు చదువుకున్నావా అని అడిగారు కాంతమ్మ గారు తీయగా. లేదా ఆంటీ, మేము కొలీగ్స్, కానీ మంచి ఫ్రెండ్స్ అంది శ్రావణి నవ్వుతూ. చాలా సంతోషం తల్లి, నువ్వు వస్తేనే ఇల్లు కలకల్లాడుతుంది, లేకపోతే శ్మశానంలా ఉండేది. మా ఆనంద్ కూడా ఎప్పుడు దిగులుగా ఉండేవాడు. నిన్ను చూడగానే వాడి మొహంలో వెలుగు వచ్చింది అని విషం చిమ్మింది కాంతమ్మ. ఆ మాట పరోక్షంగా మేఘన్ని దెబ్బ కొడ్డమే. నువ్వు వచ్చాక ఇల్లు శ్మశానమైంది, ఈ అమ్మాయి వస్తే కల వచ్చింది అని చెప్పకనే చెప్పింది. మేఘన తలదించుకొని ఖాళీ ట్రే పట్టుకుని వంటింట్లోకి వెళ్ళింది. సింక్లో గిన్నెలు పడేసి కుళాయి తిప్పింది. నీళ్ల శబ్దం తన ఏడుపుని దాచేస్తుందని ఆమె ఆశ. గంట తర్వాత శ్రావణి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళాక
ఆనంద్ మళ్ళీ మౌనముద్ర దాల్చాడు. సోఫాలో కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. మేఘన భయం భయంగా దగ్గరికి వెళ్ళింది. బావగారు, తలనొప్పి తగ్గిందా? భోజనం వడ్డించమంటారా? ఆనంద్ కళ్ళు తెరిచి ఆమెను చూశాడు. ఆ చూపులో ఇందాక శ్రావణి కోసం ఉన్న మెరుపు లేదు. వద్దు, నాకు ఆకలిగా లేదు. శ్రావణ్ తెచ్చిన స్నాక్స్ తిన్నాను అని చెప్పి లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి మేఘనకి నిద్ర పట్టలేదు. పక్కనే ఆనంద్ గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. చిన్ని ఉయ్యల్లో ఉంది. మేఘన కిటికీ దగ్గర నిలబడి వెన్నెల వైపు చూస్తుంది. అక్క, చూస్తున్నావా నా బ్రతుకు ఎలా అయిపోయిందో? ఒక పక్క అత్తగారి సాధింపులు, మరో పక్క బావగారి అనుమానాలు, ఇప్పుడు కొత్తగా ఈ శ్రావణి. నేను ఏం తప్పు చేశానని ఇంత శిక్ష? కార్తీక్ని ప్రేమించడం తప్ప? దాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చాను కదా. అయినా నా గతం నన్ను ఎందుకు వెంటాడుతుంది? ఆమె కన్నీళ్లు చెంపల మీద నుంచి జారి మెడలో ఉన్న గొలుసు మీద పడ్డాయి. అది ఆనంద్ ఇచ్చిన గొలుసు. అది ఇప్పుడు బరువుగా అనిపిస్తుంది. మరుసటి రోజు ఉదయం ఆనంద్ ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. చాలా రోజుల తర్వాత హుషారుగా ఉన్నాడు. బహుశా శ్రావణి మాటలు పనిచేసి ఉంటాయి. అమ్మ, టిఫిన్ రెడీనా అని అడిగాడు. కాంతమ్మ గారు ప్లేట్ తెస్తూ, రెడీరా నాన్న, మేఘన చట్నీ తీసుకురా అని అరిచారు. మేఘన చట్నీ గిన్నెతో వచ్చింది. ఆనంద్ వైట్ షర్ట్ వేసుకున్నాడు. అది అతనికి చాలా బాగుంది. బావగారు, షర్ట్ ఐరన్ సరిగా లేదేమో, వేరేది ఇమ్మంటారా అని అడిగింది మేఘన. ఆనంద్ అద్దంలో చూసుకుంటూ, పర్లేదు మేఘన, శ్రావణికి క్యాజువల్ లుక్ ఇష్టం, ఇలాగే బాగుంటుందంటుంది అని అప్రయత్నంగా అనేశాడు. ఆ మాట అనగానే హాల్లో నిశ్శబ్దం ఆవరించింది. ఆనంద్ నాలుగు ఖర్చుకున్నాడు. తను ఎందుకు అలా అన్నాడు? మేఘని బాధపెట్టడానికా, లేక నిజంగానే శ్రావణ అభిప్రాయం అతనికి అంత ముఖ్యమా? మేఘన చేతిలోని గరిటె జారి గిన్నెలో పడింది. ఓహో, ఆవిడకి నచ్చితే చాలన్నమాట. ఇంట్లో భార్యకు నచ్చిందా లేదా అన్నది అనవసరం అని మనసులో అనుకుంది, కానీ పైకి అనలేకపోయింది. కాంతమ్మ గారు మాత్రం నవ్వు ఆపుకోలేకపోయారు. అవునరా, ఆ పిల్లకు మంచి టేస్ట్ ఉంది. చూడ్డానికి మహాలక్ష్మిలా ఉంది. చదువు ఉంది, ఉద్యోగం ఉంది. అన్నిటికన్నా మించి మనిషిని ఎలా సంతోషపెట్టాలో తెలుసు అని ఎర్రకారం చల్లింది. ఆనంద్ మౌనంగా టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ చిన్నిని ముద్దు పెట్టుకున్నాడు, కానీ మేఘన వైపు చూడలేదు. ఆనంద్ వెళ్ళాక మేఘన బట్టలు ఉతుకుతుంది. విశ్వనాథం గారు దగ్గరికి వచ్చారు. అమ్మ మేఘన, నువ్వు బాధపడకు. ఆనంద్ మనసులో ఏమీ లేదు. వాడు ఏదో ఒత్తిల్లో ఉన్నాడు. శ్రావణి కేవలం కొలిగ్ మాత్రమే అని ఓదార్చారు. నాకు తెలుసు మామయ్య గారు, బావగారు మంచివారు, కానీ పరిస్థితి బాగులేదు అంది మేఘన కన్నీళ్ళు దాచుకుంటూ. మామయ్య గారు నిట్టూర్చి వెళ్ళిపోయారు. ఆయనకు తెలుసు కాంతమ్మ గారు ఆడుతున్న నాటకం వల్లే ఇదంతా జరుగుతుందని, కానీ భార్యను ఎదిరించే శక్తి ఆయనకు లేదు. ఆ రోజు మధ్యాహ్నం చిన్నికి వ్యాక్సిన్ వేయించాలి. మేఘన ఆనంద్కి ఫోన్ చేసింది. హలో. ఆనంద్ గొంతులో ఆఫీస్ హడావిడి వినిపిస్తుంది. బావగారు, నేను మేఘనని. ఈరోజు చిన్నికి వ్యాక్సిన్ వేయించాలి. డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. మీరు వస్తారా అని అడిగింది. అవతల నుంచి కాసేపు నిశ్శబ్దం. తర్వాత, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది మేఘన, రాలేను, నువ్వు ఆటోలో వెళ్ళిరా అని చెప్పాడు. కానీ బావగారు, చిన్ని ఏడుస్తుంది, పట్టుకోవడానికి. మేఘన ప్లీజ్, చిన్న చిన్న విషయాలకు నన్ను డిస్టర్బ్ చేయకు, అమ్మని తీసుకెళ్ళు అని ఫోన్ కట్ చేశాడు. చిన్న చిన్న విషయాల? బిడ్డ ఆరోగ్యం చిన్న విషయమా? ఒకప్పుడు మాధవకకు జలుబు చేస్తేనే ఆఫీస్ మానేసి కూర్చున్న ఆనందం ఇప్పుడు చిన్నిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడానికి కూడా రానంటున్నాడు. ఇది పని ఒత్తిడా, లేక తన మీద ఉన్న కోపమా? మేఘన కాంతమ్మ గారిని అడిగింది. అత్తయ్య గారు, చిన్నిని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, వస్తారా? నా వల్ల కాయ తల్లి, ఈ కాళ్ళ నొప్పులతో నేనెక్కడికి రాను. అయినా ఇప్పుడు ఆటోలున్నాయిగా, వెళ్ళిరా, పక్క వీధిలో ఆటో స్టాండ్ ఉంది అని తప్పించుకుంది కాంతమ్మ. మేఘనికి వేరే దారి లేకపోయింది. చిన్నిని ఎత్తుకుని బ్యాగ్ భుజాన వేసుకుని బయలుదేరింది. ఆటో ఎక్కి ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ డాక్టర్ చిన్నికి ఇంజెక్షన్ వేస్తుంటే పాప గుక్కపట్టి ఏడ్చింది. మేఘన గుండె తరుక్కపోయింది. తండ్రి పక్కన ఉంటే పాపకి ఎంత ధైర్యంగా ఉండేది.
తనొక్కతే పాపని పట్టుకొని సముదాయించి కన్నీళ్ళు తుడుచుకొని బయటకు వచ్చింది. తిరుగు ప్రయాణంలో ట్రాఫిక్ జామ్ అయింది. మేఘన ఆటోలో కూర్చుని ఉంది. పక్కనే ఒక పెద్ద కారు వచ్చి ఆగింది. యాదృచ్ఛికంగా మేఘన చూపు ఆ కారు వైపు వెళ్ళింది. అందులో డ్రైవింగ్ సీట్లో ఆనంద్ ఉన్నాడు. పక్క సీట్లో శ్రావణి కూర్చుని ఉంది. ఇద్దరు నవ్వుకుంటూ ఐస్ క్రీమ్ తింటున్నారు. ఆనంద్ చేతిలో ఐస్ క్రీమ్ కప్పు, ముఖంలో నవ్వు. శ్రావణి ఏదో చెబుతూ చేతులు తిప్పుతుంది. మేఘనకి గుండె ఆగినంత పనైంది. అర్జెంట్ మీటింగ్ అని చెప్పి భార్యని బిడ్డని ఒంటరిగా ఆసుపత్రికి పంపి ఇక్కడ ఈ అమ్మాయితో షికార్లు కొడుతున్నాడా? ఇదేనా బావగారి నిజాయితీ? నన్ను అనుమానించిన మనిషి ఇప్పుడు తను చేస్తున్నదేంటి? నా కార్తీక్ విషయం గతం, కానీ ఇది వర్తమానం. నా కళ్ళ ముందే జరుగుతున్న మోసం. ట్రాఫిక్ క్లియర్ అయింది. కారు ముందుకు వెళ్ళిపోయింది. మేఘన ఆటలో వెనకబడిపోయింది. ఆమె కళ్ళల్లోంచి గంగా యమునలో పొంగుతున్నాయి. చిన్ని ఏడుపు కూడా ఆమె వినిపించడం లేదు. మనసులో ఒకటే ఆక్రందన. నువ్వు మారలేదు బావగారు, లేక నన్ను చూసి అసహించుకొని ఇలా తయారయ్యారా? నా త్యాగానికి మీరు ఇస్తున్న బహుమతి ఇదా? ఇంటికి వచ్చాక మేఘన శిలలా మారిపోయింది. ఎవరితోనూ మాట్లాడలేదు. చిన్నిని పడుకోబెట్టి వంటింట్లో పనిచేసుకుంది. కాంతమ్మ గారు అడిగిన జవాబు చెప్పలేదు. సాయంత్రం ఆనంద్ ఇంటికొచ్చాడు. చాలా ఉల్లాసంగా ఉన్నాడు. అమ్మ కాఫీ అని అడిగాడు. మేఘన కాఫీ తీసుకుని వచ్చింది. ఆ ముఖం వాడిపోయి ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆనంద్ గమనించాడు. ఏమైంది మేఘన? చిన్నికి వ్యాక్సిన్ వేశారాం? జ్వరం ఏమైనా వచ్చిందా అని అడిగాడు. అపరాధ భావం కొద్దీ వచ్చిన ప్రశ్న అది. మేఘన అతని వైపు సూటిగా చూసింది. ఆ చూపులో ఆనంద్కి భయం వేసింది. అంత తీక్షణంగా ఆమె ఎప్పుడు చూడలేదు. చిన్నికి జ్వరం రాలేదు బావగారు, కానీ నాకు వచ్చింది. జీవితం మీద విరక్తి అనే జ్వరం అని సమాధానం ఇచ్చింది. ఆనంద్ షాక్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావు? మీటింగ్ అయిపోయిందా బావగారు? ఐస్ క్రీమ్ చాలా చల్లగా ఉండి ఉంటుంది కదా. ట్రాఫిక్లో పక్కనే ఉన్న ఆటోలో మీ భార్య బిడ్డను ఎత్తుకొని ఏడుస్తూ ఉంటే మీకు కనిపించలేదు, కానీ పక్కన ఉన్న శ్రావణి గారు మాత్రం బాగా కనిపించారు అని నిలదీసింది. ఆనంద్కి మతిపోయింది. తను దొరికిపోయాడు. మేఘన, అది శ్రావణికి లంచ్ టైంలో హెల్ప్ కావాలంటే లంచ్ టైంలో మీటింగ్ ఉండదు బావగారు, అబద్ధం చెప్పకండి. మీరు రాలేకపోతే రాలేనని చెప్పండి, కానీ మీటింగ్ అని అబద్ధం చెప్పి పరాయి స్త్రీతో తిరగటం ఎంతవరకు న్యాయం? నన్ను కార్తీక్ గురించి అడిగే హక్కు మీకు ఎక్కడిది? మేఘన గొంతుల ఆవేశం కట్టలు తెంచుకుంది. హాల్లో ఉన్న కాంతమ్మ గారు, విశ్వనాథం గారు నివ్వెరపోయి చూస్తున్నారు. మేఘనలో ఇంత ఆవేశం వారెప్పుడు చూడలేదు. ఆనంద్ కోపంతో లేచాడు. తన తప్పుని కప్పుచ్చుకోవడానికి అరిచాడు. అవును వెళ్ళాను, తప్పేంటి? శ్రావణ్ నాకు ప్రశాంతతనిస్తుంది. నువ్వెప్పుడు చూడు ఏడుపు మొహం, అపరాధ భావం, దాపరికం. నీ దగ్గర ఉంటే నాకు ఊపిరి ఆడడం లేదు, అందుకు బయటకు వెళ్ళాను. నా దగ్గర ఊపిరి ఆడడం లేదా? ఎందుకు? నేను మీ భార్య చెల్లెల్ని కాబట్టా, లేక మీ అమ్మగారు నా మీద మోపిన నిందల వల్ల? మీరు నా నిజాయితీని శంకించారు. ఇప్పుడు మీ నిజాయితీ ఏమైంది? షటప్ మేఘన. ఆనంద్ చెయ్యెత్తాడు. మేఘన కదల్లేదు. కళ్ళార్పకుండా చూసింది. కొట్టండి, ఆ ఒక్కటే తక్కువైంది. ఎలాగో మాటలతో చంపేశారు, ఇప్పుడు చేత్తో కూడా చంపండి. అప్పుడు మీకు మీ శ్రావణి గారికి అడ్డు ఉండదు అని తెగించి ఆనంద్ ఛేదించాడు. అతనికి సిగ్గు వేసింది. తనేం చేస్తున్నాడు? గర్భవతిగా ఉన్నప్పుడు మాధవిని పూల్లో పెట్టి చూసుకున్న తను ఇప్పుడు మేఘన్ని ఇంతలా హింసిస్తున్నాడా? కానీ అహం అడ్డొచ్చింది. నీతో మాట్లాడడం వేస్ట్ అని చెప్పి గదిలోకి వెళ్ళి తలుపు బాదుకున్నాడు. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.